నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మనం ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎలిప్స్ బై యూజింగ్ డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ అయితే ఫైండ్ అవుట్ చేయబోతున్నాం ఈ వీడియోలో. ఓకే, సింగిల్ ఇంటిగ్రేషన్ కన్వర్ట్ చేస్తే డబల్ ఇంటిగ్రేషన్లో చాలా ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మనం ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది సర్కిల్ గురించి అయితే డిస్కస్ చేసాం. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి మనం ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు దాని గురించి అయితే ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. దానికి సంబంధించిన వీడియోస్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇచ్చింట. మీరు ప్లేలిస్ట్ డబల్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ ప్లేలిస్ట్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి ఎవరైతే చూడలేదో. ఇది చాలా సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం, చాలా సింపుల్ ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఎలిప్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది, చూడండి, కేర్ఫుల్గా చూడండి. ఓకే, ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ డిఎక్స్ డివై. ఇది ఫార్ములా మనకి. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని అయితే నేను ఎలా కన్వర్ట్ చేస్తానో చూడండి. దెన్ నేను ఇలా రాసుకుంటాను చూడండి. ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై బై బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకే, ఇలా రాసుకోవచ్చా? కరెక్టా? నేను ఏం చేస్తానంటే ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ బై ఏ ఎక్కడ ఉంటుందో అక్కడ ఎక్స్ తీసుకుంటున్నా, వై బై బి దగ్గర నేను క్యాపిటల్ వై తీసుకుంటున్నా. ఓకే, ఎక్స్ బై ఏ దగ్గర క్యాపిటల్ ఎక్స్, స్మాల్ వై బై బి దగ్గర క్యాపిటల్ వై తీసుకుంటున్నా. ఓకే, దీన్ని నేను ఎలా రాసుకుంటా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యాపిటల్ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యాపిటల్ వై. ఓకే, దీని డిఎక్స్ ఏమవుతుంది మనకి? ఏ డిఎక్స్ ఏది ఉంది? ఓకే, డివై బి డివై. ఓకే, ఇది క్యాపిటల్ వై స్మాల్ వై, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఈక్వేషన్ మనకి ఎలా కన్వర్ట్ అవుతుందంటే, ఓకే, ఎక్స్ బై ఏ దగ్గర ఏం తీసుకుంటున్నా? క్యాపిటల్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై బై బి దగ్గర క్యాపిటల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది చూడండి ఎలా ఉంది మనకి? ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ లా ఉందా? కరెక్టా? ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, మనకి ఆల్రెడీ ఈక్వేషన్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనకు ఇది చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా చూడండి, ఇది ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ అన్ని పుట్ చేయండి. డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, రీజన్ ఏమవుతుంది మనకి? సర్కిల్ కన్వర్ట్ చేసాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, డిఎక్స్ డివై ఏంటి మనకి? ఏ డిఎక్స్ బి డివై. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఓకే, ఈ రీజన్ ఏంటి మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై సర్కిల్ సంబంధించింది. ఓకే, ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మనం ఆల్రెడీ దిస్ ఏంటి మనకి? ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఇది ఏం డినోట్ చేస్తుంది మనకి? ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇది మనకి ఏమవుతుంది? పై ఆర్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా. ఓకే, ఇయర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటా, బికాస్ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ చూస్తే ఇది రేడియస్ ఎంత ఉంది? 1. ఓకే, ఆర్ దగ్గర 1 పుట్ చేయండి. ఏమవుతుంది? ఏబి ఇంటూ పై 1 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి పై. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఏరియా ఆఫ్ ది ఎలిప్స్ ఏమవుతుంది మనకి? ఏబి పై. ఇది చూసారు కదా, చాలా సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సింపుల్ ఉంది కదా. ఇదైతే ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్గా ఈ మెథడ్ యూజ్ చేయకుండా మీరు దీన్నే లిమిట్స్ సాల్వ్ చేసి అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇంకొక మెథడ్. బట్ ఇది చాలా సింపుల్ మెథడ్. ఓకే, మీకు ఈ మెథడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.